గుండెల నిండా ప్రేమతో స్వాగతం పలికిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, తల్లులారా, సోదరిమణులారా, పెబ్బేరు పట్టణం నుంచి మీ అందరితో ఈరోజు మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. పెబ్బేరు పట్టణం రాజకీయంగా చాలా పోరాటం చేసినటువంటి పట్టణం. ఈ ప్రాంతం రాజకీయంగా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం కూడా. ఇది రెవెన్యూ డివిజన్ కావాలని, శాసనసభ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కూడా కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి ప్రాంతం ఇది. అటువంటి మీ అందరి సమక్షంలో ఈరోజు రేపు దేశ భవిష్యత్తు కోసం జరిగేటువంటి సాధారణ ఎన్నికల గురించి మీ అందరి సమక్షంలో మీతో మాట్లాడాలని ఇక్కడికి రావటం జరిగింది. మిత్రులారా, నేను రాజకీయ ఉపన్యాసం కంటే కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క బతుకు జీవితం గురించి, బతుకు భవిష్యత్తు గురించి, ఈ దేశ భవిష్యత్తు గురించి, ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి సమస్య వలయంలోంచి మనందరం ఎలా బయటపడాలో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేయడానికి ఈరోజు వచ్చాను. మీ అందరికీ తెలిసిందే, మనమందరం కొట్లాడి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయని, రాష్ట్రం వస్తే నిధులు వస్తాయని, రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రం వస్తే భూములు వస్తాయని, రాష్ట్రం వస్తే ఇల్లు వస్తాయని, రాష్ట్రం వస్తే ఆత్మగౌరవంతో బతకొచ్చని రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కానీ 10 ఏళ్ళు దొరల చేతిలో బానిసల్లాగా బతికాం తప్ప నీళ్లు రాలే, నిధులు రాలే, నియామకాలు రాలే. చివరికి ఆత్మగౌరవం అనేది లేకుండా పోయి, మీకు తెలియని కాదు, వనపర్తి శాసనసభ నియోజకవర్గం యావత్తు కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం అది. ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయని ఆశపడ్డాం, కానీ రాలేదు. ఎప్పుడైనా నీళ్లు వస్తున్నాయి అంటే ఆనాడు కట్టిన జూరాల ప్రాజెక్టు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కట్టినటువంటి జూరాల ప్రాజెక్టు ద్వారా వస్తూ ఉన్నాయి. ఆనాడు కట్టినటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చినటువంటి భీమా ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తా ఉన్నాయి. కల్లకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వస్తా ఉన్నాయి. కానీ నీళ్లు వస్తాయని ఆశపడి పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు తెచ్చుకోవచ్చని, లక్షలాది ఎకరాలకు సాగు చేసుకోవచ్చని ఆశపడితే ఆశ నిరాశగానే 10 ఏళ్ళు ముగిసిపోయింది. అందుకే మిత్రులారా, మీ అందరితో నేను మాట్లాడడం ఒక్కటే, వ్యవసాయం బాగుంటే మనం బాగుంటాం, రైతు బాగుంటాడు, రైతు కూలి బాగుంటాడు, చివరికి గ్రామం బాగుంటుంది. వ్యవసాయం బాగుండటం కోసం తప్పనిసరిగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం, ప్రయారిటీగా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొని రావడం కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి పూర్తి చేస్తాం. ఈ ప్రాంతానికి నీళ్లు పారిస్తాం. ఇల్లు లేని పేదవాళ్ళు పాపం 2 గదులు వస్తాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని 10 ఏళ్ళు అమూల్యమైన ఓటుని బీఆర్ఎస్ కేస్తే ఒక్క ఇల్లు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి వైరాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది. పార్టీ అధికారం మీద రాగానే అందరికీ 2 గదులు ఇల్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే కోడు రాకముందే ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లు, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల లెక్క శాంక్షన్ చేశామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నుంచి మీ శాసనసభ్యులు, మీ నాయకులు ఊరూరు ఇల్లు లేని పేదవాళ్ళందరి దగ్గర లిస్టు తీసుకొని అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ముగ్గు ఓపించి ఇల్లు కట్టించి గృహ ప్రవేశం కూడా చేపించే బాధ్యత మీ ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని
మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సొల్లు కబుర్లు చెప్తూ రాష్ట్రమట అన్యాయం చేశారట, ఆగం చేశారట, కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడుతా ఉన్నాడు. ఏమయ్యా, మేము వచ్చింది 4 నెలలకు కూడా కాలేదు. 4 నెలల నుంచి మేము చేసిందంతా ఈ పంపిణీ కార్యక్రమం ప్రజలకి చేశాం, ఇంకా చేస్తాం కూడా, ప్రజలకు ఇంకా చేస్తాం కూడా. నీలాగా కాళేశ్వరం కట్టి మేడిగడ్డ నదిలో కుంగిపోయి 84,000 కోట్ల రూపాయల నది పాలు అయ్యేటట్టుగా మేము చేయలేదు, చేయం కూడా. రాష్ట్ర ఆస్తి మొత్తాన్ని, సంపద మొత్తాన్ని కూడా భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రజలకే పంచుతాం. ప్రాజెక్టులు కట్టిస్తాం, రోడ్లు వేస్తాం, ఆసుపత్రులు కట్టిస్తాం, పాఠశాలలు కట్టిస్తాం, కళాశాలలు కట్టిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న సంపదని ప్రజలకి పంచుతామని కూడా చెప్తా ఉన్నా. నువ్వు కాదు చంద్రశేఖరరావు గారు, నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ సపరివారం మొత్తం బస్ వేసుకొని వచ్చినా, లేకపోతే నువ్వు అనుకుంటున్న నరేంద్ర మోడీ గారు వచ్చినా, మీ ఇద్దరు తల్ల కింద తపస్సు చేసినా మేము ప్రజలకు పంచే కార్యక్రమాన్ని మాత్రం ఆపము. మేము ప్రజల కోసం చేస్తాం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం తరఫున మాటిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చేటట్టుగా నోటిఫికేషన్ ఇస్తాం. ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేస్తాం. ఇప్పటికే కేవలం 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ఎన్నికల్లో జడ్చర్లో కానీ, షాద్నగర్లో కానీ వారు మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఈ దేశంలో ఉన్న సంపద, ఈ దేశంలో ఉన్న వనరులు, ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం పంచబడాల తప్ప అవి ప్రజలకు చెందకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొద్దిమంది బహుళ జాతి సంస్థలు, అంటే అదాని, అంబానీ లాంటి వాళ్ళ వ్యక్తుల చేతుల్లోకి కోట్లాది రూపాయలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. పేద ప్రజలు అన్యాయం అయిపోతా. జనాభా జనగణన చేపిస్తాను, ఎంత మంది ఓబీసీలు జనాభా ఉంటారో ఆ జనాభా దామాషా ప్రకారం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న సంపదని జనాభా దామాషా ప్రకారం ప్రజలకి పంచుతాం అని స్పష్టంగా చెప్పమని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ లో చర్చించి శాసనసభలో జనాభా జనగణన గురించి తీర్మానం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. పంచడం కోసం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకి పంచాల్సిందే. ఆ పంచడం కోసమే మనం 6 గ్యారెంటీలు ముందే ప్రకటించాలి, ఎన్నికల కంటే ముందని వారు ప్రకటన కూడా చేశారు. చేసిన ప్రకటనని మీ అందరికీ తెలిసిందే, మేమే కాదు మీరందరూ కూడా ఊరూరు వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి 6 గ్యారెంటీలు ప్రకటించాం, మాకు ఓటేయండి అని చెప్పి మీరు అందరినీ చెప్పి ఓట్లు అడిగి మెగారెడ్డి గారిని ఇక్కడి నుంచి గెలిపించి పంపించారు. కాకుండా ఏ ఓట్లు అడిగి, ఏ గ్యారెంటీలు చెప్పి ఓట్లు అడిగారో తిరిగి అదే గ్రామాల్లో మీరందరూ తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా మీరు ఇచ్చినటువంటి హామీల మేరకు, అడిగినటువంటి ఓటు మేరకు మేమందరం ప్రభుత్వం ఏర్పడినటువంటి అరగంటలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ, ఈ రాష్ట్రంలో ఏ నలుమూలలో ఎక్కడ తిరిగినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరిగేటట్టు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. భారతదేశంలో ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించి పంపిస్తా ఉన్నాం. అందులో నాగర్ కర్నూలు కూడా ఆశ్చర్య మెజార్టీతో, మీరందరి శ్రమతో, మీ అందరి ఆశీస్సులతో, వేదిక మీద ఉన్న నాయకుల యొక్క అందరి కృషితో భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గాన్ని గెలిపించబోతున్నారనే సంగతి, ఇంత అశేష జనవాణి ఈ ఎండలు సైతం తట్టుకొని నిలబడడం మీ అందరూ చూస్తేనే అర్థమవుతుందని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా మనవి చేస్తూ
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు సిపిఐ నాయకత్వానికి, సిపిఎం పార్టీ నాయకత్వానికి, ఇతర అభిమానులందరికీ కూడా ఈ సభా వేదిక మీద నుంచి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బ్యాలెట్ లో 4వ నెంబర్ పైన చేయి గుర్తు ఉంటుంది, మల్లు రవి గారి ఫోటో కూడా ఉంటుంది. మనమందరం ఇక్కడ రవి గారికి ఓటేద్దాం, రవి గారు ఢిల్లీ పోయి రాహుల్ గాంధీకి ఓటేస్తారని చెప్పి మీ అందరికి చెప్తూ అందరూ వచ్చిన మరొక్కసారి ఈ ఉపన్యాసం మన బతుకు పోరాటం గురించి మనమే నిలబడాలి.